కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో నూతన బరువు బాధ్యతలు మానసిక సంతోషానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాలలో మనం ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందేమో, మన పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందేటువంటి పరిస్థితి నుంచి మనకి ఏమాత్రం ఇబ్బంది లేదు. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పోతే పోయింది, వాళ్ళ పని కూడా మనమే చేద్దాము, ఎక్స్ట్రా ఏదో ఒకటి బోనస్ ఇవ్వకపోతారా, ముందరైతే ఉన్న ఉద్యోగం ఉంది కదా అన్న నేపథ్యంలో కాస్తంత విశ్రాంతి చెందుతారు. మానసిక సంతోషాన్ని కలిగించే విధంగా కొన్ని నూతన శుభవార్తల్ని, శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలని తెలుసుకోగలుగుతారు, వినగలుగుతారు. సహోదర సహోదరి వర్గం నుండి మంచి సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమాచారం వలన మీరు కొన్ని సందర్భాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది సంభవిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, నూతన వస్తువులు, విలువైన వస్తువుల భద్రత విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. తరచుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. పెంపుడు జంతువుల్ని పెంచుకోవాలన్న ఆలోచనలు ఉన్న వాటిని సంతతి పెంచే విధంగా ఆలోచనలు ఉపకరిస్తాయి. మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. నూతన గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ఎలక్ట్రానిక్ వ్యాపారస్తులకి, స్టీల్ సిమెంట్ వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమంది బంధువులతోటి మీకు విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా వినకుండానే ఉందాంలే, ఇదేం మనకేం కొత్త ఏం కాదు కదా అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రవర్తన కాస్తంత శృతి మించి రాగాన పడుతుంది. ఇలాంటి వాళ్ళకి చరమగీతం పాడటం తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదు. మన ఓర్పు, నేర్పు, సహనం మొత్తం నశించిపోయాయి. వీళ్ళకి ఈ రోజున మంచి గుణపాఠం చెప్పకపోతే వీళ్ళ ద్వారా నా సంతానం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. యోగా, మెడిటేషన్ చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. కాస్తంత మానసిక సంతోషము, ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలిగితే చదివిందంతా కూడా ఎగ్జామ్ లో చక్కగా ప్రజెంట్ చేయగలుగుతారు. దీని ద్వారా మంచి మార్కులు వస్తాయి. ఎంత చదివినప్పటికీ చాలా టెన్షన్ పడిపోవటము, చదివిందే చదివినప్పటికీ గుర్తు లేదని అనుకొని భ్రాంతి చెందటము, ఆందోళనకు గురవటం ద్వారా ఏమాత్రం ఉపయోగం లేదు. కొన్ని సందర్భాలలో మనం ఎంతగానో కష్టపడి రాసినప్పటికీ బ్యాక్లాగ్స్ ఏర్పడటం, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మన మార్కులు కాదు. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పఠించండి. అనుకున్న కాలంలో అనుకున్న విధంగా పనులు పూర్తి కానట్లయితే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించి వడమాల గాని లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి పూలు, పండ్లతోటి స్వామివారికి మాల తయారు చేసి సమర్పించండి. విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. నుదుటన యజ్ఞభస్మాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఇంట్లో గాని లేదా వ్యాపార ప్రదేశాల్లో గాని ఉంచి ప్రతిరోజు కుబేర అష్టకాన్ని పఠించండి. తద్వారా ఆర్థిక ప్రయోజనాలని అందుకోగలుగుతారు.